స్టీల్ ప్లాంట్ కార్మికుల మహాధర్నాకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ప్రస్తుతం గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికుల మహాధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీ సంఖ్యలో ధర్నా కొనసాగుతుంది. ప్లాంట్ ను రక్షించుకోవడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. అయితే అక్కడ నుంచి ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆందోళనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ మందుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున కార్మిక సంఘాలన్నీ కూడాను ఆందోళన బాట పట్టి అరెస్టు పర్వం కూడా కొనసాగిన పరిస్థితి. ఈ రోజు మహాధర్నాకు అఖిలపక్ష పార్టీలన్నీ కూడాను పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నాయి. ఎట్టి పరిస్థితులను కూడా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే సహించబోమంటూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి. ఈ రోజు ఏదైతే ఉత్తరాంధ్ర వాసులకు ఎంతో ప్రాణత్యాగం సాధించి 32 మంది బలిదానంతో ఏర్పాటైనటువంటి విశాఖ సాగర్ జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు మనుగడ ప్రశ్నార్థం కావడంతో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఈ రోజు మనం చూసుకుంటే సిపిఎం నేత ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథ్ గారు కావచ్చు, మరికొంతమంది నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసి గాజువాకలో పెద్ద ఎత్తున మహాధర్నాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఈ రోజు ఈ మహాధర్నా వల్ల మీరు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వానికి మీ వాడిని విన్నవించదలుచుకున్నారు? అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎలా అందుకోబోతున్నారు? తెలుగుదేశం తన వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశంకి 21 మంది ఎంపీలు ఇక రాష్ట్రం నుండి ఎన్నుకోబడ్డారు. వీళ్ళు ఒత్తిడి చేస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడతారు, కానీ ఒత్తిడి చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. సరైనది కాదండి. ఎందుకంటే ఉప మినిస్టర్ గారు వచ్చారు, మేము రివైవల్ చేస్తాము, అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తాము, ఆ రకంగానే వర్కింగ్ క్యాపిటల్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళకి విఆర్ఎస్ ఇస్తాం, జీతాలు సక్రమంగా పద్ధతిలో మేము ఇవ్వం, దీని అవసరమైతే క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. నిన్న ఎంపీ భరత్ గారు అట్లాగే పల్లాశ్రీని గారు వచ్చి అవసరం అనుకుంటే రాజీనామాలు చేస్తామని. మీరు పక్కనే ఉండే బీహార్ ఉన్న నితీష్ కుమార్ గారితో ఆలోచించండి. ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 55,000 కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి తీసుకెళ్లాడు, ప్యాకేజ్ తీసుకెళ్లాడు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మినిస్టర్ గా ఉండే వాళ్ళు ఒత్తిడి చేయకుండా దీన్ని కాపాడకుండా ఆ రకంగా ప్రభుత్వం మీద మెడలు వంచైన సాధించడానికి ఏంటి ఇబ్బంది? ఒకప్పుడు మనందరూ తెలుసు, విశాఖ ఉక్కు ఆంధ్రలో చెప్పి ఆ రోజున్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేశారు. రాజీనామా చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. 82 నుండి ఉత్పత్తి జరుగుతుంది. ఈ రోజు ఒక సంక్లిష్టమైన పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానమే కారణం అని. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు, మేము అమ్మాని అమ్ముతాం, లేదనుకుంటే మేము మోసాన్ని మూసేస్తాం. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఉత్తరాంధ్రకు సంబంధించిన దాంట్లో కేంద్ర బిందుగా ఉంది, 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు, రేపు ఎక్స్పాన్షన్ అయితే మరొక 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు. ఇంకో వైపున ప్రభుత్వానికి స్టీల్ ప్లాంటే 50,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చింది. కానీ ఈ రోజు వచ్చేసరికి అందులో ఉన్న దాంట్లో 30,000 కోట్ల రూపాయలు మనం అడుగుతున్నాం. వీళ్ళప్పుడు ఎన్ఎండిసి స్టైలు ఈ రెండు తలుచుకుంటే ఖచ్చితంగా ఉండేదానికి అవకాశం కూడా అడుగుతుంది. మూడే డిమాండ్. ఒకటి స్టైల్లో, రెండోది ఏదైతే వర్క్ ఎంతో కొంత ఇవ్వాలి, సొంత గనులు కేటాయించగలిగితే స్టీల్ ప్లాంట్ ఒక 4 రోజుల్లో సంపూర్ణమైన తీసుకొస్తామని వర్కర్లు చెప్తా ఉన్నారు. లోకనాథ్ గారు ఒకటి చెప్పండి, 2009లో స్టీల్ ప్లాంట్ నవరత్న హోదాను దక్కించిన తర్వాత అప్పటి నుంచి కూడాను ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదటి నుంచి కూడా సొంత గనులు లేని ప్రధానమైనటువంటి సమస్య స్టీల్ ప్లాంట్ ను పట్టిపీడిస్తున్న సొంత గనులు లేవు. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీ కార్మిక సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు చెప్తా సరే పెడచెవును పెడుతున్న పరిస్థితి. అసలు దీనికి కారణం ఏంటి? ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఎందుకు చిత్తశుద్ధి లేదంటే దేశం మొత్తం అన్ని స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు సొంత గనులు ఇవ్వలేదు? సొంత గనులు ఇవ్వకపోయినా లాభాల్లో ఇది తీసుకెళ్ళింది. దీని సంక్షోభాలకు కారణం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు తప్ప వీళ్ళు చేసింది కాదు. ఉత్పత్తి సంపూర్ణంగా జరుగుతుంది, అట్లాగే వర్కర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఒకప్పుడు మనందరూ తెలుసు, టాటాకు అక్షరాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో సంపూర్ణమైన ఉత్పత్తి చేసింది, కార్మికులు బ్రహ్మాండంగా ఉన్నారు అనేది రాశారు. ఈ రోజు వచ్చేసరికి సంక్షోభానికి కారణం ప్రభుత్వం యొక్క విధానం. ఆ విధానం మార్చకుండా ఈ రోజు ఉండేది. లాభాల గురించి మాట్లాడుతున్నారు. ఎల్ఐసి ఏం నష్టాలు వచ్చిందని అమ్ముతా ఉన్నాడు, బ్యాంకులో ఏ నష్టాలు వచ్చిందని అమ్ముతా ఉన్నాడు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏ నష్టం రాలేదు. ప్రభుత్వమే కావాల్సింది దాన్ని చంపేసే కార్యక్రమం దుర్మార్గమని సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. అయితే మీరు చెప్పండి సార్, ఈ రోజు స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థంగా చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ కార్మిక సంఘాలన్నీ ఆరిపోతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత?
ఇది 100% కరెక్ట్ అండి. కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలని లేకపోతే ప్రైవేట్ వారికి ఇచ్చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా 3 సంవత్సరాలు 9 మాసాల నుండి మేము పోరాటం చేస్తాం. ఈ పోరాట ఫలితంగా అది ఫిక్స్ అయ్యాక ఈ రోజు కావాలని చెప్పి రాబిటీలు రానియకుండా వెహికల్ రానియకుండా ఏవైతే ఎక్కడికక్కడ దిగ్బంధనం చేసి మాకు రన్నింగ్ క్యాపిటల్ రానియకుండా ఎక్కడికక్కడ దిగ్బంధనం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దానికి సపోర్ట్ గా గతంలో ఉన్న ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 నెలలు చేస్తున్న పరిస్థితి చూస్తుంది. లేకపోతే గతంలో ఈ ప్లాంట్ 25,000 టన్నులు పర్ డే తీయాలండి హాట్మెట్ లో. ఈ రోజు ఎంత చేస్తుందండి? 4,000, 5,000. అంటే దాదాపు దానిలో 20% కూడా ఈరోజు ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ లేకపోవడం వల్ల నష్టాలు వస్తాయి. ప్రజలకు ఏం చెప్తారు? నష్టాలు వస్తున్నాయి కాబట్టి అమ్మేస్తామని చెప్తారు. ప్రజలకి ఈ విషయాలు తెలియదు కదా. కాబట్టి ఇది కావాలని చెప్పి తమ యొక్క ఆర్థిక సంస్థలకు అమ్మడానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయి. ఓకే, రైట్. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంబంధించి సిపిఎం పార్టీకి సీనియర్ నేత ఎం జగ్నాయుడు కూడా మనతో ఉన్నారు. అసలు స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితికి రావడానికి గల కారణాలు ఏంటి? దాదాపుగా దశాబ్దాల తరబడి లాభాల బాటలో ప్రయోగించే స్టీల్ ప్లాంట్ అకారణంగా నష్టాల ఊబిలో కూడుకోవడానికి మూల కారణం ఏంటి అన్న చెప్పండి. అసలు ఈ రోజు ఇంత భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అందుకే స్టీల్ ప్లాంట్ ని విక్రయించదలిచామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దానికి మీరు సమాధానం? స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం ఆఫీసర్లు కాదు, పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, కరెంట్ కార్మికులు కాదండి. నష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ పరిశ్రమలకి స్వచ్ఛతలు కేటాయించాలి. ఒక్క స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం స్వచ్ఛతలు కేటాయించలేదు. దీనివల్ల ప్రతి టన్నుకి అదనంగా 4,000 రూపాయలు ఉత్పత్తి ఖర్చు స్టీల్ ప్లాంట్ పెరిగిపోతా ఉంది. దానివల్ల ఈరోజు ఆర్థిక నష్టాలు వస్తున్నాయి. అలాగే స్టీల్ ప్లాంట్ విస్తరణ 3.4 మిలియన్ టన్నుల నుంచి 7.4 మిలియన్ టన్నులకి విస్తరణ చేపట్టింది. దాదాపు 20,000 కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్. దీనికి కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మొత్తం స్టీల్ ప్లాంట్ తన సొంత వనరులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పెట్టింది. అలాగే ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలి. దానికోసం ఇది వేరే రూపంలో నష్టాలు జరుగుతుంది. సార్ ఒకటి చెప్పండి, స్టీల్ ప్లాంట్ కి మొదటి నుంచి కూడా సొంతకాలు లేవు. మరి అప్పట్లో మీరు ఎందుకు దీని మీద పోరాటం పెద్ద ఎత్తున చేసి సొంతకాలు సాధించలేకపోయారు? ప్రారంభం నుంచి నేటి వరకు స్టీల్ ప్లాంట్ సొంతకాల కోసం సిపిఎం పార్టీ, సిఐటియు కార్మిక వర్గాన్ని కలుసుకొని పోట్లాడుతూనే ఉంది. ఇది వచ్చేవారు పోట్లాడుతూనే ఉంటుంది. విడిపడే సమస్య లేదు. మధ్యలోకి పెట్టే కార్యక్రమం కాదు. ప్రారంభం నుంచి కూడా అనేక రూపాయలు పోట్లాడుతున్నాం. కాకపోతే ఈ గల్లు కేటాయించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేయాలి. అది రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉందో సరే వాళ్ళు కూడా చేపట్టారు. మేము ప్రజా ఉద్యమాలు చేపడుతున్నాం. కానీ మీ పార్లమెంట్ లో పార్టీ లాగా బలంగా ఉన్న ఖచ్చితంగా పార్టీ సాధించుకోవాలి. కాబట్టి సొంతకాలు కేటాయించవచ్చు కేంద్ర ప్రభుత్వం, అది కేటాయించడానికి చర్య చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు పొందుడే పరిణామం. ఓకే, ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే సొంత గనుల కోసం పెద్ద ఎత్తున పోరాటం దశాబ్దాల తరబడి సిపిఎం, సిపి అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలన్నీ పోరాటం చేసినప్పటికీ కూడాను కేంద్ర ప్రభుత్వం పరిచయం పెడుతూనే వస్తుందని చెప్తున్నా. మరో పక్క గంగారాం అంతా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏ రకంగా దీన్ని మనుగడ సాగించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సార్ ఒకసారి చెప్పండి. ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మనుగడ సాగించాలి, పూర్తి స్థాయిలో మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యం పెంచాలంటే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా? కేంద్రం తక్షణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో కలుపుతున్నట్టు ప్రకటించుకుంది. తక్షణం 5,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే ఇది మరొక 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతి ఏడాది 3 నుంచి 5,000 కోట్ల లాభం లభిస్తుంది. విశాఖపట్నం ఇప్పుడున్న జనాభా అనేటువంటి ఇంకా పెరిగి మహానగరంగా దీని ఆధారంగా అనేకమైనటువంటి పరిశ్రమలు విశాఖపట్నంలో ప్రైవేట్ రంగంలో వస్తాయి. వ్యాపారం ప్రైవేట్ రంగంలో ఉపాధి కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఒక అభివృద్ధి నమూనా. దీన్ని దెబ్బతీస్తే ఆంధ్ర రాష్ట్రం కూడా దెబ్బతినిపోతుంది. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సార్ ఫైనల్ గా ఒకే క్వశ్చన్, ఇప్పుడు కానీ దీన్ని ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తే స్టీల్ ప్లాంట్ మీరు ఏం చేయబోతారు? అమ్మేస్తే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద తిరగచ్చు. బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి హామీ ఇచ్చాడు. మమ్మల్ని గెలిపించండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాము అనేటటువంటి ఓట్లేసి అత్యంతకు వచ్చారు. ఇప్పుడు అమ్మితే బీజేపీతో పాటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి ఓకే రైట్ అందువల్ల చంద్రబాబు నాయుడు అమరావతి పట్టదు. విశాఖపట్నం 25
ఎప్పుడు పడుతుంది ఇప్పుడు అమరావతి అదే నాకు సర్వస్వం దానికోసం విశాఖపట్నంలో అమ్మేయడానికి థ్యాంక్ యూ. ఇది ప్రశ్న మన దృష్టిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేట్ మాత్రమే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే చంద్రబాబు నాయుడు ప్రజెంట్ స్టీల్ ప్లాంట్ తగ్గించాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ క్యాపిటల్ సమకూరిస్తే మాత్రం స్టీల్ ప్లాంట్ లాభాల పాటలో పైన కార్మికులందరూ కూడా స్టీల్ ప్లాంట్స్ విక్రయించిన ప్రయత్నించిన అడ్డుకొని తీరుతాము ఉద్యమిస్తామని చెప్పి చెప్పినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా బాగా రైట్ కిరణ్. విజయనగరం జిల్లా గుట్లం జాతీయ రహదారి పక్కనున్న సిద్ధి వినాయక్